ప్రియా, ఎందుకు ఇలా చేసావు ప్రియా? నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. ఐ లవ్ యూ ప్రియా. ప్లీజ్ నన్ను వదలొద్దు ప్లీజ్ ప్రియా. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? మా బావని చూడ్డానికి పట్నం వెళ్తున్నాగా. లక్ష్మి, ఏంటే నీ మానను నువ్వు వచ్చేస్తున్నావు? నీ బ్యాగ్ ఎవరు తీసుకొస్తారు? నువ్వు ఉన్నావు కదా తీసుకురావడానికి. పట్టు, బస్ టైం అవుతుంది. ఏ బస్ వచ్చింది, పదవే. ఏ ఆగవే, కిటికీ పక్కన సీట్ నాదే. ఏంటే లక్ష్మి, చాలా సంతోషంగా ఉన్నా? ఏంటే సంగతి? అసలు నాకు తెలియకుండా నీకు సిటీలో ఏం పనే? నిజం చెప్పు, మీ బావని చూడ్డానికి వెళ్తున్నావు కదా? అవునే, నాన్నకు తెలిస్తే కోపడతారు. అందుకే నీతో 2 రోజులు వెళ్ళి సిటీ అంతా చూసొస్తానని అబద్ధం చెప్పా. అబద్ధం ఎందుకు చెప్పావే? ఊర్లో అందరికి తెలుసుగా నీకు మీ బావకి పెళ్ళని. తెలుసు, కానీ నాన్న గురించి నీకు తెలీదు. ఎంత చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమైనా సాంప్రదాయంగా ఉండాలంటారు. బావేమో ఊరొచ్చి 6 నెలలు పైనే అయిపోతుంది. ఫోన్ చేస్తేనేమో ఆఫీస్లో పనుందని 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడట్లేదు. అందుకే చూడాలనిపించి వస్తున్నా. అవునే, నువ్వు మీ బావని ఇంతగా ఇష్టపడుతున్నావు కదా, మరక్కడ మీ బావ ఇంకేమైనా? ఓయ్, గొంతు పిసుక్తా. మా బావ అలా ఏం కాదు. నేను మా బావని ఎంతగా ఇష్టపడుతున్నానో అంతకన్నా ఎక్కువగా మా బావ నన్ను ఇష్టపడుతున్నాడు. కల్లో కూడా ఇంకొక అమ్మాయిని చూడు, తెలుసా? Hi, this is Kalyan. Hi, I'm Priya. I work for IBM. I work for Deloitte. Okay. I stay at Kottapet. And you? I stay at Mahindra Hills. Your smile is so beautiful. Thank you. Baba, I love you. Priya,
లవ్ యూ టు. You're looking gorgeous today. Thank you. బావ ఫోన్ కట్ చేస్తున్నాడే. ఆఫీస్లో బిజీగా ఉన్నట్టున్నాడు. సర్లే, నాకు ఎగ్జామ్ టైం అవుతుంది. మా హాస్టల్ దగ్గరే, నేను నడుచుకుంటూ వెళ్తాను. బాయ్. జాగ్రత్త. ఆటో, నీకు కొత్తపేట తెలుసా? నీకు తెలుసా? అడ్రస్ తెలియక ఊరంతా తిప్పాడు. పాపం ఎలా బతుకుతాడో ఏంటో. ఇంత పెద్ద బిల్డింగా, ఇందులో బావ ఏ ఫ్లాట్లో ఉన్నాడో ఏంటో. ఎవరమ్మా? ఎవరు కావాలే? మా బావ ఏ ఫ్లాట్లో ఉంటాడో తెలుసా మీకు? ఎవరు మీ బావా? మా బావ అదే హీరోలో ఉంటాడే, మా కళ్యాణ్ బావ. ఆ బాబా, ఇదిగో. ఆ బాబుకి ఏమవుతావు? మా బావని అడగండి, చెప్తాడు. భలే ఉంది భవానీ ఫ్లాటు. ఫోన్ ఎత్తు బావా. బావ వచ్చినట్టున్నాడు. బావే. అమ్మయ్యా, వచ్చేసావా బావా? పొద్దున్నుంచి ఒక్కదాన్నే బోర్ కొడుతుంది తెలుసా?
లక్ష్మి, ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడతావా, లోపల రానిస్తావా? సారీ బావా, రా లోపలికి రా. బావా నేను తీస్తా. లక్ష్మి, నువ్వుండు. బావ మంచినీళ్ళు. మావయ్య వాళ్ళు బాగున్నారా? అందరూ బాగున్నారు. నా మొహం చూసి నిల్చుంటావు ఎందుకు? లోపలికి వెళ్ళి పని చూసుకో. బావా డిన్నర్ రెడీ. నేను వస్తున్నాను, వెళ్ళు. త్వరగా రా బావా, ఆకలేస్తుంది. పద. చాలు చాలు. బావనికి ఇష్టమనే దొండకాయ ఫ్రై కూడా చేశాను. మొత్తం నీకే, తినే. లక్ష్మి, నేను వేసుకుంటాను కదా. సారీ బావా. బావ పచ్చడి కూడా ఉంది, వేయనా? వేయ్. బావ పప్పు వేసుకో. బావ పప్పు బాగుందా? బాగుంది. మరి పచ్చడి? లక్ష్మి, తిన్నిస్తావా? సారీ బావా, తిను. ఎవరు బావా ఫోన్ కట్ చేసావు? అయ్యో, వాటర్ తాగు. ఏదో ఆఫీస్ కాల్లే. బావా నువ్వు ఊరొచ్చి 6 నెలలు అయింది తెలుసా? వర్క్ బిజీ లక్ష్మి. ఫోన్ చేస్తే కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడవు, ఏంటో అంత బిజీ. నీకేం తెలుసు ఆఫీస్లో టెన్షన్ ఎలా ఉంటుందో? బావా పెరుగు వేసుకోవా? సర్లే నేనే వేసుకుంటా. అయ్యో, బావకు పనులు ఇవ్వడం మర్చిపోయానే. బావా బావా బావా, పడుకున్నావా? సర్లే, ఇవి కూడా నేనే తినేస్తా. ఫోన్ మెసేజ్ ఫ్రమ్ కళ్యాణ్. ఐ లవ్ యూ ప్రియా. ఈడియట్. కాల్ చేద్దామా? బావతో ఈరోజు ఎలాగైనా పెళ్లి గురించి మాట్లాడాలి. బావా ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. అదేంటి ఆఫీస్కి? నన్ను సిటీ మొత్తం తిప్పి చూపించవా? నాకంత టైం లేదు లక్ష్మి. పోనీ టిఫిన్ అయినా చేసేళ్ళు. అది ఇది ఏం లేదు, ముందు రా నువ్వు. బావా బావోయ్. ఏంటి? అదే బావా, మన పెళ్ళెప్పుడు? పెళ్ళేంటి? అదేంటి బావా అలా అంటావు? ముహూర్తాలు లేవనా? పెట్టుడు ముహూర్తాలైనా పర్లేదు. మా కాచాయనక్క పెళ్ళి పెట్టుడు ముహూర్తాల్లోనే జరిగింది తెలుసా? లక్ష్మి, ప్లీజ్ బి సీరియస్. అదేంటి బావా, పెళ్ళంటే బీ సీరియస్ అంటావు? సీరియస్ గానే అడుగుతున్నా. పెళ్ళేంటి? అదేంటి బావా,
పెళ్ళేంటని జోక్ చేస్తున్నావా? సరదా కూడా అలా అనకు బావా, నేను తట్టుకోలేను. జోక్ చేస్తుంది నువ్వు, మన ఇద్దరికి పెళ్ళేంటి? అదేంటి బావా, చిన్నప్పటి నుంచి మన ఇద్దరు మొగుడు పెళ్ళాలని అందరూ అనుకున్నారుగా. చూడు లక్ష్మి, చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు. అందరూ అనుకున్నట్లే జరిగితే ఈ ప్రపంచం మొత్తం డాక్టర్లు, ఇంజనీర్లే ఉంటారు. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా బావా? ఇష్టం ఉంది లక్ష్మి, కానీ అది పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదు. మరి ఎలాంటి ఇష్టం బావా? ఇదిగో ఈ ఇష్టమే లేదు. చూడు లక్ష్మి, నీకు చద్దానంటే ఇష్టం, నాకు నూడిల్స్ అంటే ఇష్టం. నీకు ఈ పొడుగు జడ అంటే ఇష్టం, నాకు పోనీటైల్ ఇష్టం. నీకు చీర కట్టుకోవడం ఇష్టం, నాకు మోడర్న్ డ్రెస్లు అంటే ఇష్టం. నీకు పల్లెటూరు బయతలా బ్రతకడం ఇష్టం, నాకు ఈ సిటీ కల్చర్లా బ్రతకడం ఇష్టం. నీ ఇష్టాలని నా కష్టాలు. నాకు ఇష్టం లేని నీ ఇష్టాలతో నేను కలిసి బ్రతకలేను. ఐఎమ్ సారీ. బావా, నువ్వే నా జీవితం అనుకున్నాను బావా. కానీ నా జీవితంలో నువ్వు లేవు. నా మనసులో ఉన్న నువ్వు జీవితాంతం ఉండే భార్యవు కాలేవు. ఇష్టాన్ని ప్రేమ అనుకొని, ప్రేమే జీవితం అనుకొని, ఆ జీవితమే నేను అనుకుంటే నీకు జీవితమే లేకుండా పోతుంది. నీకోసం నా జీవితాన్ని నేను వదులుకోలేను. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ నా మాటలను అర్థం చేసుకో చాలు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను కూడా ఇలాగ కడిగేసుకో. Number you have dialed is currently busy. 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 బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ పిచ్చి మొహం నీకు నచ్చలేదు కదూ. వెళ్ళిపోతాను బావా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. దేవుడా, నా బావని జాగ్రత్తగా చూసుకో. Dialed is currently busy. ప్రియా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ప్రియా, హాయ్ ప్రియా. హాయ్. ఏంటి ఫోన్ చేసి కట్ చేస్తున్నావు? మీట్ మిస్టర్ రాహుల్. ఓ హాయ్, ఐఎమ్ కళ్యాణ్. హాయ్, ఐఎమ్ రాహుల్. మై వుడ్ బి. నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ కళ్యాణ్. ఓ, హీ ఇస్ దట్ గాయ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హలో. అదేంటి ప్రియా వుడ్ బి అంటున్నావు? అవును. మన పెళ్లి సంగతి ఏంటి? పెళ్ళేంటి? పెళ్ళేంటి అని జోక్ చేస్తున్నావేంటి? సరదా కూడా అలా నాకు ప్లీజ్, నేను తట్టుకోలేను. జోక్ చేసింది నువ్వు, మనకు పెళ్ళేంటి? అదేంటి ప్రియా, మన ఇద్దరు ఎప్పటి నుంచో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. ఈ ప్రపంచంలో చాలా మంది చాలా అనుకుంటారు. అనుకున్నవన్నీ జరిగితే ఈ ప్రపంచంలో సూసైడ్సే ఉండవు. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? ఉంది, కానీ అది పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదు. నేనంటే ఎప్పటి నుంచో ఇష్టం అన్నావు. చూడు, ఒకప్పుడు నాకు న్యూడిల్స్ అంటే ఇష్టం, ఇప్పుడు పిజ్జా అంటే ఇష్టం. అలాగే ఒకప్పుడు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్టం.
ఒకప్పుడు నాకు క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు సాల్సా డాన్స్ అంటే ఇష్టం. అలాగే ఒకప్పుడు నువ్వంటే ఇష్టం, ఇప్పుడు వాడంటే ఇష్టం. కానీ నువ్వే నా జీవితం అనుకున్నాను ప్రియా. కానీ నువ్వు నా జీవితంలో లేవు. నా మనసులో ఉన్న నువ్వు జీవితాంతం నాతో ఉండే హస్బెండ్వి కాలేవు. ఇష్టాన్నే ప్రేమ అనుకొని, ప్రేమే జీవితం అనుకొని, ఆ జీవితమే నేననుకుంటే నీకు జీవితమే లేకుండా పోతుంది. నీకోసం నా జీవితాన్ని నాశనం చేసుకోలేను. చూడు, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నా మాటల్ని అర్థం చేసుకుంటే చాలు. ఇందాక నా కాల్ మిస్ అయింది కదా, అలాగే నేను కూడా నీ లైఫ్లో మిస్ అయ్యాను అనుకో. గుడ్ బై, లెట్స్ గో. ప్రియా, ఎందుకు ఇలా చేసావు ప్రియా? నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. ఐ లవ్ యూ ప్రియా. ప్లీజ్ నన్ను వదలొద్దు, ప్లీజ్ ప్రియా. రేయ్ నీ అబ్బా, మా ఇంట్లో చెప్పరాలేదు బే. రేయ్ 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 రేయ్. హే రాహుల్, స్టాప్ ది కార్, ఏదో యాక్సిడెంట్ అయింది. ప్రియా, 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 నువ్వు వచ్చావా ప్రియా? నాకు తెలుసు నువ్వు వస్తావని, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నాకు తెలుసు నీ గుండెలో ఉంది నేనేనని. నీకు నిజంగా తెలుసా నా మనసులో ఉంది నువ్వేనని? ఈ కుంకుమ బొట్టు అంటే నీకు ఇష్టం ఉండదు కదూ. ఇది నా నుదుట నీ జ్ఞాపకపు సూర్యోదయం. నువ్వు ముత్తైదవు అని చెప్పే సాంప్రదాయం. ఈ గాజులు చేతులకే కాదు, స్త్రీ వ్యక్తిత్వానికి నిండుతనాన్ని చేకూర్చే సౌభాగ్య చిహ్నాలు. జుట్టుని కత్తిరించుకొని పోనీటైల్ వేసుకోవడం ఫ్యాషన్ కావచ్చు, కానీ ఈ పొడవాటి జడలో పూల జడ మనసైన వాడికి మత్తెక్కించే ఇష్టం. నట్టింట్లో నేను నడుస్తున్నప్పుడు వినిపించే ఈ గజ్జల చప్పుడు మనసు పెట్టి వింటే సరిగమలు వినిపిస్తాయి. ప్రియమైన వారి రాకను రాయబారంతో తెలియజేస్తాయి. జీన్స్లో కనిపించిన అందం చీరకట్టులో కనికట్టులో ఉంటుంది బావా. నీకోసం ఈ క్షణం అన్నీ వదిలేసి నీకిష్టమైన అలంకార ప్రియమైన మట్టి బొమ్మగా, హో సారీ బావా, మరబొమ్మగా నీ ముందు నిలబడమన్నా నేను సిద్ధమే. కానీ అసలు నేనే నచ్చకపోతే నీ మనసును వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను బావా. బావా, నువ్వు సంతోషంగా ఉండాలి. నీ కళ్ళల్లో ఆనందం ప్రియాని పెళ్లి చేసుకుంటేనే వస్తుందంటే వీడ్కోలు బావా. నీకిదే నా చివరి వీడ్కోలు.
ఇద్దరికి పెళ్ళేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా బావా? ఇష్టం ఉంది లక్ష్మి, కానీ అది పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదు. నువ్వే నా జీవితం అనుకున్నాను బావా. కానీ నా జీవితంలో నువ్వు లేవు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను కూడా ఇలాగ కడిగేసుకో. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను లక్ష్మి. లక్ష్మి బావా, ఒక్కడుగు తడబడితేనే పడిపోకుండా పట్టుకున్నావు. అలాంటిది 100 ఏళ్ళ నా జీవిత పడుగు తడబడుతుంటే వదిలేసి వెళ్ళిపోతావా? బావా, భావన్ కాదు, నీ ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? ప్రేమంటే అర్థం చెప్పి, ఇదే ప్రేమని జీవిత సత్యం చెప్పి, ప్రేమకు పట్టం కట్టి, నా తప్పుల్ని క్షమించకుండా నీలోని నన్ను వేరు చేసి వెళ్ళిపోతావా? నన్ను దోషం చేసి వెళ్ళిపోతావా? ప్రేమంటే కనిపించే రంగుల ప్రపంచం అనుకున్నాను, కానీ స్వచ్ఛమైన సప్తవర్ణాల కలయికతో కనిపించే తెలుపు అనుకోలేదు. బావా, రాముడు సీతను అడవికి పంపాడే కానీ సీత ఎప్పుడు రాముని వదిలి వెళ్ళలేదు. నువ్వెలా నన్ను వదిలి వెళ్ళిపోతావు లక్ష్మి? ఆ సీత లేని రాముడు లేడు, రామాయణమే లేదు. ఈ లక్ష్మి లేని కళ్యాణ్ ఎలా ఉంటాడు? మన ప్రేమ కథ ఎలా ఉంటుంది? బావా, ఈ జన్మకి ప్రేమ చాలు బావా. సారీ లక్ష్మి, సారీ. కాల్ చేద్దామా? పెళ్ళేంటి? అదేంటి బావా, పెళ్ళేంటని జోక్ చేస్తున్నావా? చూడు లక్ష్మి, అందరూ అనుకున్నట్లే జరిగితే ఈ ప్రపంచం మొత్తం డాక్టర్లు, ఇంజనీర్లే ఉంటారు. నువ్వే నా జీవితం అనుకున్నాను బావా. కానీ నా జీవితంలో నువ్వు లేవు. కళ్యాణ్ని ఇంకొక అమ్మాయి ప్రేమిస్తుందా? కళ్యాణ్ ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచాడు? లక్ష్మిని కలవాలి. లక్ష్మి, ఓకే, నాతో రా, కొంచెం పనుంది. నాకు చిన్నప్పటి నుంచి మా బావ అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకో మా బావకి నేనంటే ఇష్టం లేదు. మా బావకి ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో నువ్వు అచ్చం అలానే ఉన్నావు. అందుకే మా బావకు నువ్వు అంటే ఇష్టమేమో. నాదేం లేదు, నేను మా ఊరు వెళ్ళిపోతాను. మీ ఇద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. కానీ మా బావని జాగ్రత్తగా చూసుకోయే. మా బావకి నిద్ర లేవగానే కాఫీ తాగడం అలవాటు. అలాగే మా బావకి దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. వీలైతే 2 రోజులకోసారి చేసి పెట్టే. మా బావ అంటే నాకు ప్రాణం, కానీ మా బావకి నువ్వంటే ప్రాణం. నా ప్రాణాన్ని నీ ప్రాణంగా చూసుకో. చూడు లక్ష్మి, మీ బావ అంటే నాకు ఇష్టమే, కానీ ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ మీ బావ మీద నీకున్న ప్రేమ ఉంది చూడు, దాని ముందు నా ప్రేమ చాలా చిన్నది. నీ ప్రేమలో నిజాయితీ ఉంది, నిస్వార్థం ఉంది. ఖచ్చితంగా నీ ప్రేమే గెలుస్తుంది. నిజంగా నిజంగా. నువ్వు మీ ఊరికి కాదు, మీ బావ దగ్గరికి వెళ్ళు. సారీ కళ్యాణ్. బావా, బావా,
అయ్యో అయ్యో బావా బావా ఎవరైనా సాయం చేయండి ప్లీజ్. అయ్యో బావా బావా లే బావా, ఎవరైనా సాయం చేయండి ప్లీజ్. బావా లే బావా. నీ ప్రేమే గెలిచింది లక్ష్మి. బావా ఈ ఆపిల్స్ వాడేమో 20 రూపీస్కి 2 అన్నాడు. నేనేమో తెలివిగా 40 రూపాయలకి 2 తీసుకొచ్చా. బావ తింటావా? అయ్యో నువ్వు గ్రేట్ లక్ష్మి. నేను అంతేగా. లక్ష్మిలోని స్వచ్ఛమైన ప్రేమ కళ్యాణ్తో 7 అడుగులు నడిచేలా చేసింది. ప్రియా ప్రేమలోని త్యాగం ఆమెను కళ్యాణ్ జ్ఞాపకాలు బ్రతికేలా చేసింది. కళ్యాణ్లోని పశ్చాత్తాపంతో కూడిన ప్రేమ ప్రేమకు అర్థం చెప్పింది. ఇదే ప్రేమ అనే సత్యాన్ని చాటి చెప్పింది. ప్రేమను ప్రేమగా ప్రేమతో ప్రేమించే ప్రేమైక ప్రపంచానికి ప్రేమతో నా ఇదే ప్రేమ అంకితం. ఇట్లు మీ శశాంక్.